పోటీ పరీక్షలకు అవసరమైన మరి ఒక ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మే 22ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఇందుకు గల కారణం ఇదే రోజున 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 22వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ప్రకటించింది. 1992 మే 22న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ యొక్క అంశాలను ఆమోదింపజేశారు. UNCBD అనేది జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒక ఒప్పందం. భారతదేశం ఈ సదస్సులో ఒక భాగంగా ఉంటూ 2002లో జీవ వైవిధ్య చట్టం చేయడం జరిగింది. జీవ వైవిధ్యం కోసం వ్యూహాత్మక ప్రణాళిక అమలును ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా 2011 నుంచి 2020 మధ్య గల దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గుర్తించింది. 2025 థీమ్ వచ్చేసి హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరొక ముఖ్యమైన తేదీ జూన్ 5ని మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఐక్యరాజ్య సమితి 1972లో స్టాక్హోమ్లో నిర్వహించిన హ్యూమన్ ఎన్విరాన్మెంట్ సమావేశం సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరం తర్వాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. 1973లో మొదటిసారిగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించినప్పుడు థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమస్యపై అవగాహన పెంచే ప్రచారానికి ఆతిథ్య దేశం నాయకత్వం వహిస్తుంది. 2025 సమావేశం కొరియాలోని జీజులో జరిగింది. 2025 థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మరొక ముఖ్యమైన తేదీ జూన్ 14ని మనం వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడున్న బ్లడ్ గ్రూప్స్ ABOలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్ల్ లాన్స్టీనర్ గారు వర్గీకరించడం జరిగింది. అతని జననం జూన్ 14 కావున అతని జ్ఞాపకార్థం జూన్ 14ని వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను తనకి నోబెల్ బహుమతి లభించింది. 2025 వరల్డ్ బ్లడ్ డోనార్ డే థీమ్ వచ్చేసి గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్. మరొక ముఖ్యమైన తేదీ జూన్ 20ని వరల్డ్ రెఫ్యూజీ డేగా జరుపుతారు. వరల్డ్ రెఫ్యూజీ డే యుద్ధం, హింస లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను వదిలి పారిపోవడానికి బలవంతంగా వెళ్ళిన లక్షలాది మందికి అంకితం చేయబడింది. 1951లో శరణార్థుల స్థితిగతులపై జరిగిన సమావేశం 2001 జూన్ 20 నాటికి 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ రోజున ముందుగా ఆఫ్రికా శరణార్థుల దినోత్సవంగా గుర్తించారు. తర్వాత డిసెంబర్ 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీన్ని అధికారికంగా అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవంగా ప్రకటించింది. 2025 థీమ్ వచ్చేసి సాలిడారిటీ విత్ రెఫ్యూజీస్. UN శరణార్థుల సంస్థ అయిన UNHCR ప్రకారం 2025 ఏప్రిల్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 122 మిలియన్లకు పైగా ప్రజలు హింస, సంఘర్షణ మరియు మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా బలవంతంగా నిరాశ్రులయ్యారు. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్, ఉక్రెయిన్ మరియు సిరియాతో సహా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా ఈ స్థానభ్రంశం పెరుగుదల సంభవిస్తుంది. మరొక ముఖ్యమైన తేదీ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. 2025 ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. 2025 జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడం జరిగింది. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క అధికారిక లోగో యోగా ద్వారా శరీరం, మనస్సు మరియు ప్రకృతి యొక్క ఐక్యతను సూచిస్తుంది.
ఈ భంగిమలో చేతులు అంతర్గత సమతుల్యత మరియు సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం లోగోలోని రంగులు 5 అంశాలను సూచిస్తాయి. గోధుమ రంగు భూమిని, ఆకుపచ్చ రంగు ప్రకృతిని, నీలం రంగు నీరుని, పసుపు రంగు అగ్నిని మరియు సూర్యుడు శక్తిని సూచిస్తాయి. లోగో సమగ్ర ఆరోగ్యం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ.